హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ చూసారు కదా, ఘటాలు తీసుకొని అమ్మవారి కోసం ఘటాలు తయారు చేశారనమాట. సో ముర్రాట్లు ఘటాలు తీసుకొని బయలుదేరాం. ముర్రాట్ అంటే ఎట్టం కాదండి, ఇక్కడ బోనం అంటారు కదా. సో అక్కడ అమ్మవారికి ఫుడ్ పెట్టేశాక అమ్మవారిని చల్లదనం చేయాలి కాబట్టి సో ఆ పసుపు నీళ్ళు అవన్నీ పట్టుకొని బయలుదేరామన్నమాట. అమ్మవారికి చల్లదనం చేయడం కోసం పసుపు కుంకుమ నీళ్ళు వేపాకులతో కలిపి బయలుదేరాం. కొంతమంది అమ్మవారికి ఫాస్టింగ్ ఉండి ఘటాలు తయారు చేశారనమాట. సో నేనైతే ఏం ఫాస్టింగ్ లేను, బికాజ్ అప్పటికే 2 days నుండి లైక్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. ఇది లాస్ట్ డే కాబట్టి సో అలా గడిచిపోయిందనమాట. ఇంకా ఫాస్టింగ్ నేనైతే లేనండి. సో అలా చూసారా, అమ్మవారి ఘటం పట్టుకొని వెళ్తున్నారనమాట. సో ముర్రాట్లు ఘట్టాలు అమ్మవారికి పసుపు కుంకుమ సారే ఎంత పట్టుకొని చూసారా, ఒక్కొక్కరు దిగుతున్నారు. సో చూడ్డానికైతే అంగరంగ వైభవంగా జరిగిందండి. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే అందరి మీద ఉండాలి, అందరం బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సో మా తోటి కోడళ్ళు మేము ఒక్కొక్కరు ఇక్కడ దిగుతున్నాం అనమాట ఘటం పట్టుకొని. చూసారా అలా వెళ్తున్నాం. సో నా వెనక మా ఆడపడుచున్నారనమాట. సో తనే మొత్తం అంటే హ్యాండిల్ చేసింది. అంటే అత్తయ్య వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో అప్పటికే కొంచెం లేట్ నైట్ అయింది. సో మేమిద్దరమే ఉన్నామన్నమాట. మా ఇద్దరు తోడు మా హస్బెండ్ ఉన్నారు. సో లాస్ట్ వరకు ఉండి అమ్మవారికి సాగనంపి మేము ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. సో హ్యాపీగా చూసారా, ఇలా దీపం పెట్టుకొని ముర్రాట్లతో వెళ్తున్నారు. అవన్నీ తీసుకొని ఇక్కడ చూసారా నేను దిగుతున్నా ముర్రాట్ పట్టుకొని. సో అలా వచ్చేసి మా ఆడపడుచు మీ అందరికీ తెలుసు కదా. సో ఇలా బయలుదేరి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుండి ఒక 2 street దాటి వెళ్తాం. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.